వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మన ఆర్టీవీ స్టూడియోలో రెహమాన్ గారు ఉన్నారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు. అయితే కేవలం జ్యోతిష ఆస్ట్రాలజీ కాకుండా రెహమాన్ గారు మరొక ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రాల్లో కూడా ప్రవీణులంట. మరి అవేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాదు. మరి ఈ వ్యాపారంలో కూడా ఓపెన్ ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ డేట్ కూడా న్యూమరాలజీ ప్రకారం చూస్ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? 100%. ఇప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఏం చేస్తున్నారంటే, వ్యాపారం చేసే ముందు ఒక ముహూర్తం తెచ్చుకుంటున్నారు. ముహూర్తం పొందులు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వ్యాపారం పెట్టాలండి, ఏ ముహూర్తంలో పెట్టాలండి అంటే ఆయన వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఒక ముహూర్తం ఇస్తున్నాడు. ఆ ముహూర్తాన్ని ఫాలో అయ్యి వాళ్ళు చేస్తున్నారు. అలా చేయకుండా నేను అనేది ఏంటంటే, మీరు పొంతులు గారిని అడిగి మీరు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు 3-4 డేట్లు తీసుకొని ఆ డేట్లకు తగ్గట్టుగా ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే మీరు ఆ 3-4 డేట్లలో మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏ రోజు వ్యాపారం బిగిన్ చేస్తే బాగుంటుంది. అసలు మీరు చేసే వ్యాపారాన్ని బట్టి కూడా డేట్ ఉంటుందమ్మా. ఇప్పుడు కొంతమంది ఏమో 1వ నెంబర్ ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, 2వ నెంబర్ ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది, 3వ నెంబర్ ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటి, అది ఈ డేట్ ఆఫ్ బర్త్కి బాగా కలిసి వచ్చిద్దా లేదా అనేటువంటిది చూసుకోవాలి. ప్లస్ మీ ముహూర్తం ప్రకారం, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏదైతే మీరు చేసే వ్యాపారానికి మీరు పొంతులు గారు ఏదైతే 4 ముహూర్తాలు ఇచ్చారో ఆ ముహూర్తాల్లో ఒక బెస్ట్ డేట్ని కనుక చూస్ చేసి కనుక వ్యాపారం బిగించేస్తే 100% వ్యాపారం చాలా బాగుంటుంది. మీరే చూడండి, ఒక షాప్ ఏమో అదే షాపులు 2 పక్కన ఉంటాయి. ఒక షాప్ చాలా బాగా నడుస్తూ ఉంటుంది, ఇంకో షాప్ అంత బాగా నడవదు. రీజన్ ఏంటంటే ఆ ఓపెన్ చేసిన డేట్ కానీ, ఆ పెట్టిన పేరు కానీ, ఇవన్నీ కూడా ఆ వ్యాపార సంస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అలా లేకుండా మంచి పేరు పెట్టుకొని ఆ వ్యాపార సంస్థకి మంచి డేట్లు పెట్టుకొని కనుక చేసుకుంటే వ్యాపారం అనేటువంటిది బాగా క్లిక్ అవడానికి, బాగా పైకి రావడానికి అన్నిటికి కూడా అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.